ఒక మంచి కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీసుకున్నందుకు వినయ్ భాస్కర్ గారిని మీ అందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నా. ఆనాడు మా ఉద్యోగాలు మాకు కావాలనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించడమే కాదు, స్థానికులకు 95% ఉద్యోగాల్లో వాటా కల్పించిండు ఆ రోజు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఏ జిల్లా ఉద్యోగాలు ఆ జిల్లా బిడ్డలకే 95% దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సాధించింది నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి మన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఈ కోచ్ ఫ్యాక్టరీ పోరాటం ఈనాటిది కాదు, 50 ఏండ్ల పోరాటం, 50 ఏండ్ల ఉద్యమం. ఇలా ఈ కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల ఈరోజు ఈ కోచ్ ఫ్యాక్టరీ మనకు వచ్చింది.